137వ మహాత్మా శ్రీ జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా ఈ రోజు మాలసంగం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గోదావరి కని ఆఫీస్ నందు మాలసంగం జనరల్ సెక్రటరీ మర్రి ఐలయ్య ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమంలో జరిగింది. జ్యోతిరావు పులే చిత్రపటానికి మర్రి ఐలయ్య, దాసరి రామస్వామి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాలెం మధు, రామగుండం కార్పొరేషన్ మాలసంగం అధికార ప్రతినిధి కడమండ శ్రీహరి, మాలసంగం సీనియర్ నాయకులు దేవ వెంకటేశం, ముక్క సుదర్శన్, పులి మోహన్, జన విజ్ఞాన పరిషత్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఎరికల లక్ష్మణరావు, మాజీ కార్పొరేషన్ బక్కి కిషన్, గౌరవ అధ్యక్షులు పిట్టల వెంకటి తదితర మాలసంగం సీనియర్ నాయకులు పాల్గొన్నారు. 137వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి మాలసంగం గోదావరి కని కార్యాలయానికి వచ్చేసిన కుల బాంధవులందరికీ జేబీములు తెలియజేస్తూ 1873వ సంవత్సరంలోనే సత్యశోధక సమితి అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసి స్త్రీ సాధికారత కోసం ప్రయత్నం చేస్తూ ఈ దళిత వర్గాలకు ఏదైనా సాధించేంత సత్తా ఉన్నది అని నిరూపించి ఈ సమాజానికి ఒక సందేశాన్ని అందించాలి అనే ఉద్దేశంతో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అందులో భాగంగా 1848లో వారి భార్య చేత భారత బాలికల పాఠశాల ఏర్పాటు చేసి మహిళల విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. నేటికి కూడా ఈ బాల్య వివాహ రద్దు కావచ్చు, వితంతువులకు పునర్వివాహాలు కావచ్చు, ఇలా